సుమారుగా ఒక 11-12 నెలలు సంవత్సరం లోపు నేను అక్కడ పనిచేశాను. అప్పుడు ఇండస్ట్రీలో ఉన్న జైంట్స్, గ్రేట్ లెజెండ్స్ అందరితో పనిచేశాను. డైరెక్టర్లు, హీరోస్, టెక్నీషియన్స్, కెమెరామెన్ అలాంటి అందరూ ఆ రోజుల్లో ఒక్కొక్కళ్ళు ఉద్దడులు అనమాట వాళ్ళ డిపార్ట్మెంట్స్లో. అయితే అప్పుడు నాకు ఫీల్ అయ్యాను అనమాట, స్వామి గారు ఎంతో ముందు చూపుతో, విజన్తో నన్ను ఇక్కడ పెట్టారు. తన దగ్గరే తీసుకొని ఉంటే నేను తన వర్క్ ఒక్కటే నేర్చుకునేవాడినేమో. ఇక్కడ పెట్టడం వల్ల నేను ఎంతోమంది కెమెరామెన్లు, పెద్ద నేషనల్ అవార్డు విన్నర్ కెమెరామెన్లతో నేను పనిచేయగలిగాను. వాళ్ళ తాలూకు లైటింగ్ స్కీమ్స్, కంపోజిషన్స్, లెన్సింగ్ ఇలాంటి విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకున్నానని నాకు అప్పుడు తెలిసింది. గొప్పవాళ్ళు ఎప్పుడు అలాగనే ఆలోచిస్తారని చెప్పి గురువుగారికి ఈరోజు వరకు కూడా ఆ విషయం నేను రుణపడి ఉంటాను. అంత గొప్ప విషయంతో చెప్పడం వల్లే నేను తర్వాత స్వామి గారితో పనిచేసి బయటకు వచ్చి నాకంటూ ఒక స్కూల్ అందరిని అబ్జర్వ్ చేసిన దాని నుంచి వచ్చిన నేను ఒక టైప్లో చేయాలని నా ఫోటోగ్రఫీలో డిసైడ్ అయ్యి అది ఫాలో అయ్యాను. అది నాకు పేరు కూడా తీసుకొచ్చింది. నా సినిమాల గురించి ఫ్యూచర్లో నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఎవరితో పనిచేసినది కూడా మీకు చెప్పడం అవసరం. నేను పనిచేసిన గొప్ప టెక్నీషియన్స్, పర్టికులర్గా డైరెక్టర్స్, అందులో కె ప్రకాష్ రావు గారు అంటే రాఘవేంద్ర గారు నాన్నగారు, అలాగే కె బాలచంద్ర గారు, ఏసీ త్రిలోక్ గారు, శివాజీ గణేశన్తో పెద్ద హిట్లు ఇచ్చిన ఆయన, అలాగే డి యోగానంద్ గారు, కేఎస్ సేతు మాధవన్. ఈయనతో నేను ఒక ఫుల్ పిక్చర్గా ఆల్మోస్ట్ కుదిరినంత వరకు ఆ సెట్లో చేశాను. జూలీ హిందీ సినిమా విజయ ప్రొడక్షన్స్ చేశారనమాట. ఆ తర్వాత ఐవిసిసి మలయాళంలో ఆ రోజులో క్విక్గా గబగబా తక్కువ రోజుల్లో వెరీ పొటెన్షియల్ సబ్జెక్టులు తీసుకొని, చాలా సెన్సేషన్ సబ్జెక్టులు తీసుకొని చేశారు ఆయన.